జై శ్రీమన్నారాయణ. భాగవత గోష్ఠికి అనేక దాసోహాలండి. మనం హరి అనే రెండక్షరాల ప్రభావాన్ని వింటూ ఉన్నాం కదా. ఏమిటట? పృథివ్యాం యాని తీర్థాని పుణ్యాన్యాయతనాని చ తాని సర్వాణ్యశేషాని హరిహి ఇది అక్షరద్వయం. హరి అనే ఈ రెండక్షరాలు ఎంత ప్రభావవంతమో తెలుసా? కొంతమంది పుణ్యం కోసమని భూప్రదర్శనాలు చేస్తూ ఉంటారు. పుణ్యనదుల్లో స్నానం చేస్తే మన పాపాలన్నీ తొలగిపోతాయని పుణ్యనదుల్లో తీర్థమాడుతూ ఉంటారు. ఇలాంటిదంతా కూడా ఒక రెండు అక్షరాలు హరి అనే నామంతో భూప్రదక్షిణ చేస్తే ఎంత పుణ్యం వస్తుందో అంతా వస్తుందట. అలానే పుణ్యనదుల్లో తీర్థమాడితే మన పాపాలు తొలగిపోయి మనం పరిశుద్ధులమవుతాం కదా. అలానే ఈ హరి అనే నామం కూడా మనల్ని పరిశుద్ధుల్ని చేస్తుందట. కాబట్టి ఎంతో కష్టపడి చేసే భూప్రదర్శనాలు మనకు అవసరం లేదు, పుణ్యనది తీర్థాల స్నానము అవసరం లేదు. హరి 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 అని ఈ రెండక్షరాల పదాన్ని పలికితే చాలు, మనము పరిశుద్ధులమవుతాం. కాబట్టి ఆ నామాన్ని పలికే ప్రయత్నం చేద్దామా? జై శ్రీమన్నారాయణ. హరి హరి హరి.